కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి, చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది? అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారిది అడ్మినిస్ట్రేషన్ బాగుందండి. లాండ్ ఆర్డర్ ఏంటి ప్రతిది కూడా చాలా బాగుంది. అమరావతి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అమరావతి. ఇక్కడ గత ప్రభుత్వంలో 3 రాజధానులని కాలయాపన 5 ఏళ్ళు కాలయాపన అయిపోయింది. అది ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్టాండర్డ్లో ఉన్నారు అమరావతి అని. అమరావతిని డెవలప్ చేయడం చాలా గొప్ప విషయం అనేది. చాలా రాష్ట్రాలకి రాజధాని ఉంది కానీ మన ఏపీకి రాజధాని అమరావతి చేయడం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్స్ అప్. అంటే కూడా మావి గారు నిజంగా లాస్ట్ టైం వాళ్ళ సిస్టర్ గారు శర్మిల గారు చెప్పినట్టు నిజంగా మావి గారినే గొప్పదైతే గత 5 ఏళ్ళ పరిపాలనలో ఎందుకు తీసుకురాలేదు ఆ విషయాన్ని, మావి గారి అనే విషయాన్ని. అంటే ఇది అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి అమరావతిని తప్పుదోవ పట్టడానికి ఈ మావి గారి కాన్సెప్ట్ని తీసుకొచ్చారే తప్ప వాస్తవానికి మావి గారి అనేది అసలు ఇది చూడడానికి మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉందండి. ఆ విషయం చాలా నవ్వుకుంటున్నారు కూడా చాలా అందరూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే? బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా చాలా బాగున్నాయి రోడ్లు. డెవలపింగ్ అడ్మినిస్ట్రేషన్కి ఏంటి, రోడ్లు ఏంటి, ఎవ్రీథింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎక్సలెంట్గా ఉందండి. జగన్ గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి తేడా ఏంటంటే? ఇద్దరు వేరియేషన్ ఏముందంటే మనీ మెయిన్ అండి. ఆ ట్రాక్ కరెక్ట్ కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమైనా లేకపోతే ఒక కుటుంబం అయినా లేకపోతే వ్యవస్థ డెవలప్ అవ్వాలంటే పూర్తిగా సహకారం ఉండాలి తప్ప అరకొరకు సహకారం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా అకౌంట్లో డబ్బులు వేయడం అనేది కరెక్ట్ కాదండి. అది డెవలప్ అవ్వలేదు. అది దానివల్ల డెవలప్ ఉండదండి. వ్యక్తిగతంగా కూడా డెవలప్ అవ్వలేదు వాళ్ళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి హామీల విషయానికి వస్తే ఎలా ఉంది డిఫరెంట్? బాగుందండి. సూపర్ 6 పథకాలు బాగున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే మెయిన్ చంద్రబాబు నాయుడు గారిది అడ్మినిస్ట్రేషన్ సూపర్ అండి. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి, కార్యకర్తల లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి, మరి ముఖ్యంగా ఈయన లోకేష్ గారు అసలు నిజంగా ఒకప్పుడు ఈ విషయం మరి చెప్పొచ్చో లేదు కానీ పప్పు అన్న వాళ్ళని నిప్పుగా ఉండడం చాలా వండర్ఫుల్ అండి. నిజంగా ఆయన్ని అసలు నిజంగా ఆ విధంగా అవటం అంటే చాలా ఆశ్చర్యస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొచ్చారు చూడండి, ఆయన చాలా గొప్ప విషయం ఆయన నారా లోకేష్. చెప్పండి అంకుల్, కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఇదివరకు నేను జగన్ దాన్ని బాగా జగన్ అయితే జగన్ చేసుకున్న కొన్ని తప్పుల వలన జగన్ ఓటం జరిగింది. కానీ జగన్ పరిపాలన ఏమో పేదలు కొంచెం బాగానే అనుకూలించాడు. ఈ కూటమి ప్రభుత్వం ఇది జగన్ని ఆసరాగా చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ దాన్ని క్యాష్ చేసుకుని గెలిచారు. ఇప్పుడు సేమ్ జగన్ గెలిచినట్టే ఏమయ్యేది? జగన్ గెలిచిన తర్వాత తన పరిపాలన తను చేసుకుంటా అసలు వెళ్ళిపోతే ఏమయ్యేది కాదు. ప్రజాపాలన చేసి చంద్రబాబు ఎడ చేశాడో జగన్ కూడా అటు చేసుకుంటే ఏమయ్యేది కాదు. ఈ జగన్ వచ్చి అసలు ఇక్కడమే ప్రజావేదికను కోల్చడం, లేకపోతే టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయటం, లేకపోతే ఏళ్ళ చేసి జగన్ అట్లా చేసుకున్నాడు. కానీ లేకపోతే జగన్ వాళ్ళ బాబు కన్నా ఎక్కువ జగన్ పరిపాలన చేస్తాను అనుకున్నారు. ఇట్లా చేస్తాడని అనుకోలే. ఇట్లా చేసి తాను గోతులో పెట్టుకుని తాను పోయి తాను చేసుకున్నట్టు అయింది. కానీ ఇప్పుడు జగన్ అంటే ఎవరి మీద వ్యతిరేకత? ఈ జగను ప్రజల మీద కక్ష కాదు, వాళ్ళ రాజకీయ నాయకుల మీద కక్ష ఉంది జగన్కి. వీళ్ళు అంతేగాని ప్రజల మీద కక్ష అనేది జగన్కి లేదు. ప్రజల్ని బాగా చూశాడు, అన్ని బాగా చూశాడు. ఈయన ఏంటంటే కొన్ని అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుని చంద్రబాబుని ఆ జైల్లో పెడతాం ఎందుకు? అవి అనవసరం కదా. నీ పరిపాలన చేసుకుంటే అసలు బంగారం ఇంకా ఆదరించేవాడు. ఆటోమేటిక్గా అసలు జగన్ వాళ్ళ బాబు కన్నా ఎక్కువ ఆదరించేవాడు. అట్లా చేసుకుని తాను చేసుకున్నాడు తప్ప మళ్ళీ దాన్నేమో పవన్ కళ్యాణ్ని కాపుల్ని టార్గెట్ చేయడం, 3 వేళాలు 4 వేళాలని ఇవన్నీ అసలు అనవసరం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనకైతే నేను హైదరాబాద్లో ఉంటా, నేను ఇక్కడను నేనేదో ఇప్పుడు మా ఊరు గుడి ప్రతిష్ట అని ఏదో వచ్చాను. ఇది ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టారు మా ఊళ్ళో నేలకొండపల్లి. అక్కడికనే వచ్చాను, ఊరిని వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పుడు ఇట్లా అనేది మనకు తెలియదు. ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు
అనుభవస్తుడే కదా, 15 సంవత్సరాలు చేశాడు. అదే పరిపాలన తను చేసుకుంటే వెళ్తానని తను చెబుతున్నాడు. వీళ్ళేమో ఈ వయసు వాళ్ళు మేమేం చేయట్లేదు, అసలు వాళ్ళు ఏం చేయట్లేదు, మేము చేస్తాం అదే చేస్తామని వీళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ఎవడు ఏం చెప్పినా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నువ్వు మంచోడు నేను మంచోడు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, మనం కాదుగా. అట్లాగే ఏమో జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారంట కదా, మరి పాదయాత్ర అంటే ఇప్పుడు ఒకసారి చేశాడు పాదయాత్ర, అసలు అనూహ్యమైన పాదయాత్ర చేశాడు. జనాలు మీద పడిపోయారు, నానా రకాలు చేశారు. అది ఏంటి ఒకసారి రాగలుగుతాడంటే ఒకసారి పాదయాత్ర చేసేసే ఏదో చేసేస్తాడు వాళ్ళ బాబుకి అని చెప్పేసి ఎగబడి చేశారు. ఇప్పుడు ఒకసారి పరిపాలన చూస్తే మళ్ళీ ఇట్లాగే చేస్తాడా, అరాజక పరిపాలన చేస్తాడా, లేకపోతే ఏది చేస్తాడనేది చెప్పలేం కదా. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా? ఇచ్చిన హామీలు అంటే మరి ఏమేమి నెరవేరుతుంది. మనం తెలంగాణలోనూ అక్కడ ఆంధ్రాలో ఉంది. అది ఆంధ్రాలో అన్నా క్యాంటీన్, సూపర్ 6 అన్నా క్యాంటీన్ అంటే మనం ఆంధ్రాలో ఉంటే ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఏటు అని తెలిసి మనం తెలంగాణలో ఉంటున్నాం. తెలంగాణ పరిపాలన ఇప్పుడు అక్కడ అలవాటు అయింది కదా, మనం చూసుకుంటాం. కానీ పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి, రోడ్డు పరిస్థితి యథాప్రకారంగానే ఉన్నట్టుంది. మరి ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక అంటే మామూలుగానే ఉండే. ఇప్పుడు రోడ్లు అంటే ఇప్పుడు ఏమో అంత ఇదినే. ఓకే, ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే, కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు ఇక ఎవరిని టార్గెట్స్. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎంతసేపు పరిపాలన చేసామా లేదా దీని మీద దృష్టి అని చేసుకుంటా వెళ్తున్నాడు. పరిపాలన అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ ఉన్నాడు, వాళ్ళ బాబు కన్నా ఎక్కువ చేస్తాడని జగన్ అనుకున్నారు. కానీ ఈ ఒక పెద్ద తరహా మనిషి అనుభవం గల మనిషి ఈ రకంగా ఉంటే మంచిదన్న జనాల్లో ఇది ఇన్స్పిరేషన్ వచ్చింది. క్యాపిటల్ అమరావతిగా అనుకొని దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా, దాని రాజధాని అమరావతి అనుకున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అమరావతి స్టాండర్డ్కి ఇప్పుడు 3 రాజధానులు అసలు జనాలు ఎవరు కూడా 3 రాజధానులు అడగలు అసలు ఎవరు. మాకు పలానా రాజధాని కావాలి, మాకు ఇక్కడ కావాలని. ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడేమో కర్నూలులో పెట్టారు. కర్నూలులో పెట్టిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కావాలని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంటా ఉండేవాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో మావిగానికి ఇప్పుడు చంద్రబాబు ఉంటాడు, దాన్ని పార్లమెంట్లో ఏదో బిల్లు పాస్ చేయించి దానికి జగన్ ఇప్పుడు జగన్ మళ్ళీ వచ్చినా దాన్ని కలపకుండా నేను దాని జోలికి వెళ్ళను, మళ్ళీ మామూలుగా పరిపాలన చేసుకుంటానంటే ఓకే. మళ్ళీ ముందే చంద్రబాబు ఈ జగన్ ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి పార్లమెంట్ బిల్లు దాన్ని ఒక స్టాంప్ ముద్రేసి రాష్ట్రపతి ఆమోదించి అన్నీ చేసినా కానీ మళ్ళీ ఈయనేమంటాడు, నేను అది మళ్ళీ 3 రాజధానులు అంటాడు. ఏది 3 రాజధానులు ఎట్టా మళ్ళీ మావిగాన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద అంటున్నాడు. మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు ఇదివరకు ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడిగారు? రాజధాని ఉందిగా, కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉందిగా రాజధాని, అమరావతిలోనే ఉందిగా. ఎక్కడోసారి దాన్ని రాజధాని చేసేస్తాడు పర్మనెంట్గా, దాన్ని బిల్లు చేసేస్తాడు. ఇంకా దాని జోన్ మనకి ఇందులో ఎక్కడైతే ఏముందో కలపకుండా చేద్దాం అనేది ఉండాలి కదా. అట్లా లేకుండా కూడా మళ్ళీ నేను వస్తే మేము అది మారుతాం, మళ్ళీ ఇట్లా 3 ఏదో రకరకాలు చెబుతారు. ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేస్తారు, వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలను టార్గెట్ నిర్ణయిస్తారు. ఎవరు ఏం చేసినా ప్రజల తీర్పు నిర్ణయం అంతే. ఓకేనా? చెప్పండి అంకుల్. ఏదైనా పథకాలేమో ఆయన చెప్పినవి. కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది? కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు చెప్పినవన్నీ ఇచ్చాడు, ఈయనేమీ ఇవ్వటం లేదు. ఆయన పథకాలు ఎన్నో చెప్పిండు, అన్ని అబద్ధాలన్నీ. ఆ పథకాలు ఏమి ఇవ్వటం లేదు. దాని మీద అలా రాజధాని ఒక్కటి తప్ప మిగతా ఏం అగపట్టంలా. పింఛన్లు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక పింఛన్ రాయాలా. అట్లాంటివన్నీ చాలా వ్యతిరేకంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి రోడ్లు ఆడాడ చేస్తున్నారు, కొన్ని చోట్ల చేస్తున్నారు. అంతకుముందు చేసిన కొదవలు ఉండే అవి చేస్తున్నారు. అది జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన వీరిద్దరిలో డిఫరెంట్ ఏముంది? డిఫరెంట్ అంటే ఆయన మీకు ఏది బాగుంది? జగన్ పరిపాలనే బాగుంది. ఏమండి, చంద్రబాబు గారు కూడా అన్ని అందిస్తున్నామని అంటున్నారు. ఎప్పుడు అందించేది ఎప్పుడు? అది కాదు, రైతులకి రుణమాఫీ లేదు. మరి అందరికి పథకాలు ఇస్తా ఉన్నాడు, ఆ పథకాలు ఏమి ఇవ్వటం లేదు. వాళ్ళు అయితే బస్సు ప్రైవేట్ను చేసింది. అన్నా క్యాంటీన్ కదా పెట్టారు. అన్నా క్యాంటీన్ అంటే ఇంకా ఎవరు వచ్చినా జరుగుతుంటాయి, దాతలు ఎత్తుంటారు, పెడుతుంటారు. అది పెద్ద లెక్క కాదు కదా. మాటలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందంట?
మాకైతే బాగలేదు. జగన్ ప్రభుత్వం బాగుంది. అది అంకుల్, కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ చెప్పండి. పూటకి ఖర్చుల గురించా? ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ప్రభుత్వం మీద బాగానే అన్ని పనులు బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏంది ఒక పెన్షన్ ఒకటే వదల్లా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు? డెవలప్ కూడా బాగానే చేస్తున్నారు. పోలీసు బందోబస్తు కూడా బాగుంది. ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారా? అన్న క్యాంటీన్ మీద అన్న క్యాంటీన్ బీరు పోనీ ఇట్లా మళ్ళీ అన్న క్యాంటీన్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెట్టారు. 2 సార్లు కూడా పెట్టారు. జగన్ గారికి చంద్రబాబు పాలన ఏది డిఫరెంట్, ఏది బాగుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. జగన్ గారు ఏం చేయట్లేదా? ఆయన ప్రభుత్వంలో ఆయన చేసిండు. మీకు ఏది బాగా అనిపించింది, చంద్రబాబు గారిదా జగన్ గారిదా? నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంది. ఈ ప్రభుత్వం మీద ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే ఈ ప్రభుత్వంలో చెప్పాలంటే ఇక అన్ని పనులు బాగా చేస్తున్నానని చెప్పడం. ఇంకా నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? చేస్తే అందరూ ఓట్లు బాగా వేస్తారు. చేయకపోతే ఏ పనులు ఏం చేయకపోతే పెన్షన్లు అయిపోతే రాదు. జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నారు. అలా చేస్తే గెలుస్తారని అనుకుంటున్నారా? గెలుస్తారు. చెప్పండి అంకుల్, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? మంచిగా పని చేస్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారా? మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా వాస్తవంగా అయితే ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అయినా కానీ బాగానే పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? నెంబర్ 1గా ఉంది. గత ప్రభుత్వాలు పోల్చుకుంటే నెంబర్ 1గా ఉన్న రోడ్లు. మీరు నాకు చెప్పడం, నన్ను అడగటం కాదు, మీరు ఎంక్వైరీ చేయండి. ఇంకా పూర్తిగా నీ ఒక లారీ డ్రైవర్ ప్లస్ ఓనరు, నీ ఫీల్డ్ మీద లేచి తిరిగేది అదే. చాలా డిఫరెన్స్ ఉంది. అదే ఏం డిఫరెన్స్ ఏంటంటున్నా, రోడ్లు బాగున్నాయి. దాంట్లో 90% బాగున్నాయి. 100% బాగోలేకపోయినా 90% బాగుంటాయి. ఒకప్పుడు 50% కూడా లేవు, ఇప్పుడు 90% బాగుంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఎంతవరకు డెవలప్ చేశారని? ఎంతవరకు అంటే ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టారు కదా, వాళ్ళు అట్లా కొన్ని చేతనే ఉన్నారు వాళ్ళు కూడా. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద అది అయినా సరే నెంబర్ 1గా ఉంది. ఒక మాటలో కూటమి ప్రభుత్వం మీద ఒపీనియన్ ఏముంటుంది? 100కి 99% బాగుంది. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్? బాలకృష్ణ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు, మాకు పథకాలన్నీ ఇస్తూ ఉన్నాడు. హిందూపురం అంతా బాగా డెవలప్మెంట్ చేసినాడు. ఆమె వచ్చి హిందూపురం అందుబాటులో ఉంటుంది బాలకృష్ణ ఎప్పుడు కానీ. దానికోసం నేనేం చేస్తానంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కాబట్టి హిందూపురం పర్వాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లంతా తీసేసినారు ఇప్పుడంతా. ఇంకా ఏమి కొంచెం ప్రాబ్లం ఉంది, అక్కడక్కడ ఇది ఉంది. అంటే బెస్ట్గా పనిచేస్తాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ ఎలా ఎంత మెరుగుపడింది? డెవలప్మెంటు 50% పర్వాలేదు. ఇప్పుడు ఇంకా ముందు చేస్తాడని మాకు. అమరావతిని క్యాపిటల్గా అనుకుంటున్నారు కదా, దాన్ని చేసే డెవలప్మెంట్ ఎలా ఉంది? అంటే ఏమండి, అమరావతిని క్యాపిటల్గా అనుకొని దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ఉంటే చేస్తాడని మాకు కన్ఫర్మ్. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? లోకేష్ నెంబర్ 1 చెప్పాలంటే నెంబర్ 1. ఓకే, అసలు మొత్తం కూటమి ప్రభుత్వం మీద ఒక ఒపీనియన్, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, పర్వాలేదు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది. ఇదివరకు చంద్రబాబు గారు అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది కూడా ఆయన తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆయన పర్స్పెక్టివ్ మారుండొచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే ఉండొచ్చు. ఫైనాన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడం వల్ల బోత్ అభివృద్ధి అండ్ సంక్షేమం రెండు కూడా జరగడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి, డెవలప్మెంట్ ఎలా ఉందండి?
రోడ్లు ఎప్పుడు చంద్రబాబు గారు సిమెంట్ రోడ్ అంటే చంద్రబాబు అంటే సిమెంట్ రోడ్డు. ఒకప్పుడు మనకి తార్ రోడ్ వేసేవారు. తార్ రోడ్డు కాదు, ఇంకా తార్ రోడ్డు కన్నా ఎకనామికల్గా దాన్ని లైఫ్ టైం ఎక్కువ ఉండేలాగా మనం ఈ సిమెంట్ రోడ్డు వేయొచ్చు అని మన ఏపీలో జనాలకు తెలిసిందే చంద్రబాబు గారి వల్ల. సో మామూలుగా మన కళ్ళతోనే చూస్తున్నాము. ఇదివరకు ఏంటంటే రోడ్లు పరిస్థితి ఎవరు పట్టించుకునేవారు కాదు, ప్రభుత్వం పట్టించుకునేది కాదు. ఎస్పెషల్లీ ఒకళ్ళని మనం అనవసరం, ప్రభుత్వ యంత్రాంగం రోడ్లను పట్టించుకునేది కాదు. ఇప్పుడు రోడ్లన్నీ కూడా రిపేర్ చేశారు. అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయం. అది ప్రత్యేకంగా మన ప్రజలకి మనం ఆపాదించక్కర్లేదు ఆ విషయాన్ని. అమరావతిని క్యాపిటల్గా చేసి డెవలప్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఒక సంకల్పం అనేది ఎప్పుడూ ఒకటి ఉండాలి. ఒక మనిషికి కానీ, ఒక వ్యవస్థకు కానీ, ఒక సొసైటీకి కానీ చేయడానికి ఒక పని, బ్రతకడానికి ఒక ఆశ ఉండాలి. ఈ రెండు మనిషికి ఉండాల్సిన విషయాలు. మనిషికి జంతువుకి తేడా అదే. నాకు పలానాది కావాలి అని ఒక ఎయిమ్ పెట్టుకుని, ఒక గోల్ పెట్టుకుని టువర్డ్స్ దట్ పనిచేస్తూ ఉండాలి ఒక సొసైటీ కానీ, ఒక మనిషి కానీ. ఒక ప్రభుత్వం యథా రాజా తదా ప్రజ. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా ముందుకెళ్తుంది అనుకోండి, ప్రజల మైండ్ సెట్ కూడా ఆ విధంగా ఉంటుంది. కల్లారా అది ప్రూవ్డ్ థింగ్. అది మనం చూస్తున్నాం. తెలంగాణకి 80% ఆఫ్ ది ఇన్కమ్ ఓన్లీ హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇది వాస్తవం, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. హైదరాబాద్ విజన్ చేసింది చంద్రబాబు గారు. అది అక్కడ సీఎంలు ఒప్పుకున్నారు, సీఎంలు పిల్లలు ఒప్పుకున్నారు, మినిస్టర్లు ఒప్పుకున్నారు. సో అదే ప్రిన్సిపల్ మన తెలంగాణ ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వేరే రాష్ట్రాలు అభివృద్ధి అయ్యాయి. మనం ఇలా ఉండిపోయాం ఆంధ్ర. సో ఇప్పుడు ఆంధ్రాలో అదే ప్రిన్సిపల్ అప్లై చేయడం అనేది ఎవరైనా చేయాల్సిన పని. సీఎంగా ఏ వ్యక్తి ఉండనివ్వండి, అది ఆ ఇన్స్పిరేషన్ కొనసాగించాలి. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? నారా లోకేష్ గారి పనితీరు చాలా మెరుగుపడిందని చెప్పచ్చు. ఆయన మాట తీరు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన అండర్స్టాండ్ చేసుకున్న మన స్టేట్ పాలిటిక్స్ని అండర్స్టాండ్ చేసుకున్న విధానం కానీ, అవతలి వ్యక్తిని గౌరవించే విధానం కానీ, ఈవెన్ ప్రత్యర్థిని కూడా గౌరవించే విధానం కానీ, ఆయన మైండ్లో ఉన్నది జనాలకి కమ్యూనికేట్ చేసే విధానం కానీ చాలా మెరుగుపడిందని చెప్పచ్చు. అది జస్ట్ మనం మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలే గత 4 సంవత్సరాల్లో వీడియోలు చూస్తేనే ఒక మనిషిలో ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పరిపక్వత రావచ్చా, మనం కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అనే అంతలా డెవలప్ అయ్యారు. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే? ఒక మాటలో కూటమి ప్రభుత్వం చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అనే పాయింట్ ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటుంది. బట్ రాజకీయాల్లో ఎక్కువసార్లు ప్రూవ్ అవ్వదు, ఎందుకంటే అసలు ఐకమత్యంగా ఉండరు. ఇప్పుడు ఐకమత్యం మహాబలం అని ప్రూవ్ చేసుకునే అవకాశం ఏమనాలి దాన్ని, సిచ్యువేషనే ప్రకృతే కల్పించింది అని చెప్పచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ మన డిపెండెన్సీ రావడం కానీ ఓపెన్ ఫ్యాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నా కానీ, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, సౌత్ స్టేట్లో జెండా ఎగరేయాలనేది వాళ్ళ టార్గెట్. అంటే రాజకీయంగా అది తప్పేం కాదు, కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు, ఒక జెన్యూన్ నాయకుడు దొరకడం వల్ల పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక నెసెసిటీగా మారడం. ఆయనకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఎవరితో కలిస్తే వాళ్ళు సీఎం అయ్యేలాగా ఉంది పరిస్థితి. ఆయన దగ్గర 20% ఉన్నా, రిమైనింగ్ 40-40 ఉన్నా, ఆయన ఎవరితో కలిస్తే అది సీఎం. సో ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు కదా, అలాగా ట్రయాంగిల్ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకే మేలు కలుగుతుంది.